అక్క నమస్తే, ఏం పేరు మీ పేరు? మాదేవి. మాధవి. ఇక్కడ జగద్గిరిగుట్టలో ఉంటారా? ఇక్కడనే ఉంటాం. బండి పెడతాం, మిర్చి బండి పెడతాం. మిర్చి బండా? ఏది బజ్జీలు? వేడి వేడి బజ్జీలు. సరే అక్క, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, కార్పొరేటర్ ఎన్నికలు. మరి ఏంటి నువ్వేమనుకుంటున్నావు ఈసారి? ఎవరు గెలిస్తే బాగుంటుంది? బీజేపీ, కాంగ్రెసా, బీఆర్ఎస్ ఎవరు అనుకుంటున్నావు? ఏం గెలిస్తే మాకు ఎవరు గెలిచి ఏం పెడతలేరు. 25 ఏళ్ళ నుంచి ఉన్నాము, ఇల్లు రాలే, ఏమి రాలేదు. ఏమొచ్చిందని 25 ఏళ్ళ నుంచి ఇప్పుడు కిరాయి కట్టుకునే ఉన్నారా? కిరాయి కట్టుకుంటూనే ఉన్నాము. ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు? మేము అక్కడ మాది యాదగిరి గుట్ట దగ్గర, భువనగిరి. భువనగిరి గుట్ట నుంచి ఈ జగద్గిరి గుట్టలు ఉంటారు, ఆ గుట్టకెళ్ళి ఈ గుట్టకి వచ్చారు. ఓకే, ఇక్కడ ఓట్లన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడనే ఉన్నాయి. సో మరి మీకు 6 గ్యారెంటీలు రావట్లేదా? 6 గ్యారెంటీలు రేవంత్ రెడ్డి బస్సు ఫ్రీ అని, కరెంట్ అని వస్తున్నాయి. మేము ఏమి ఎక్కడ తిరుగుతాం, మా పని మాకే, మా కష్టాలు మాకే. ఉన్నది రేషన్ కార్డు ఉంది కదా? ఉన్నది వస్తున్నాయి. వస్తున్నాయి. 200 యూనిట్ల కరెంట్ వస్తలేదు, అది లేదు, రావట్లేదు. రావట్లేదు కానీ మాకు ఇప్పుడు ఇల్లు కావాలి. ఇల్లు వస్తేనే మా అది కట్టలేకపోతున్నాం. మాకు భర్త లేడు. వస్తుంది. 2000 వస్తుంది అంతే. 4000, 5,000, 6,000 అని చెప్పిండు, వేస్ట్ అయిపోయింది అంతా. 4000 అన్నాడు, ఇల్లు ఇస్తాను. ఎక్కడ గ్యాస్ వస్తుంది? గ్యాస్ లేదు, గీస్ లేదు, అంతే. 500 గ్యాస్ రావట్లేదు, వస్తలేదు. గ్యాస్ లేదు, ఏం లేదు. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి నువ్వేమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నాం, మాకు మంచిగా చేసేవాళ్ళకి గెలిపియాలి. మరి ఎవరు మంచిగా చేశారనుకుంటా? కేసీఆర్ బాగా చేశాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడా, లేకపోతే మోడీ బాగా చేస్తున్నాడా? కేసీఆర్ బాగా చేసిండు, అప్పుడు అందరికైతే ఇల్లు ఇచ్చిండు. మాకు కూడా ఇప్పుడు ఇల్లు ఇస్తే మంచిగా ఉంటుంది. మరి ఇప్పుడు ఓట్లు, దొంగ ఓట్లు తీసేసే కార్యక్రమం ఒకటి వచ్చింది, ఇచ్చారా? అప్లికేషన్లు ఇచ్చారా? మరి దొంగ ఓట్లు తీసేసిన మంచిదా కాదా? మంచిదే, అది మంచిదే. మాకు అక్కడ ఊళ్ళో కూడా పేరు వచ్చిందంట, ఫోన్ చేసిరు పొద్దున. అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. మాది ఇల్లు క్యాన్సిల్ చేసుకోండి పోయి. క్యాన్సిల్ చేసిరంట, చేయమని చెప్పిన, వద్దన్న, అన్ని ఇక్కడనే ఉన్నాయి, వద్దని చెప్పిన. సరే అమ్మా, థ్యాంక్ యూ.